సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగించనుండటంతో అందరి దృష్టి ఆయనపైనే కేంద్రీకృతమైంది. ఒకవైపు ఉద్యమ స్మృతులు, మరోవైపు 10 ఏళ్ల పాలనలో కొనసాగిన సంక్షేమ పథకాలు, ప్రగతి పరుగులను గుర్తు చేసుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రజల్లో గులాబీ సభపై చర్చ కొనసాగుతోంది. సభలో కేసీఆర్ ఏం మాట్లాడనున్నారు, ఏ అంశాలు ప్రస్తావించనున్నారు అనేది జోరుగా చర్చ సాగుతోంది. సోషల్ మీడియాతో పాటు బయట ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ. కాసేపట్లో కేసీఆర్ ఎల్కతుర్తి రజతోత్సవ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. మహాసభకు మల్లేశో ఊరు వాడ కదిలే పోదాం మల్లేశా. గులాబీల జెండా బట్టి మల్లేశో గుండె కత్తుకొని రార మల్లేశా. ఓరుగల్లు మహాసభకు మల్లేశో ఊరు వాడ కదిలే పోదాం మల్లేశా. బీఆర్ఎస్ రజతోత్సవ సభకి సంబంధించి పూర్తి సమాచారం ఎల్కతుర్తి నుంచి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. సిల్వర్ జూబ్లీ సమావేశానికి మరి కాసేపట్లో కేసీఆర్ రాబోతున్నారు. వరంగల్లోని ఎల్కతుర్తిలో ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో ఇప్పటికే పూర్తిగా స్టేజ్ సెట్ అయిపోయింది. మొత్తం ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ స్టేజ్ పైకి వచ్చేశారు. భారీగా ప్రజలు కూడా ఈ సమావేశానికి తరలి వచ్చారు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి వేళ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకుడు కేసీఆర్ ఏం చెప్తాడు అనేటువంటిది ప్రతి ఒక్కరిలో ఒక ఉత్కంఠగా ఉంది. ప్రధానంగా కేసీఆర్ ఈరోజు ఎటువంటి రాజకీయ తీర్మానాలు తీసుకుంటారు, ఏ విధంగా తన రాజకీయ పార్టీకి ఒక కొత్త దిశ ఇస్తారనేటువంటి ఉత్కంఠ కనిపిస్తోంది. ఇక తెలంగాణ రాజకీయాల్లో చాలా కాలంగా దాదాపు ఏడాదిగా మౌనంగా ఉన్నటువంటి కేసీఆర్ మొదటిసారి మాట్లాడబోతున్నారు. కాబట్టి ఎటువంటి అంశాలను తీసుకొస్తారు, ఎటువంటి రాజకీయ తీర్మానాలు చేస్తారు, ఎటువంటి రాజకీయ ప్రకటనలు ఉంటాయి అనేటువంటిది తీవ్రమైనటువంటి ఉత్కంఠ కలిగిస్తోంది. ఇప్పటికే దాదాపు 3 నుంచి 4 లక్షల మంది పూర్తిగా ఎల్కతుర్తిలో ఉన్నటువంటి సభా ప్రాంగణానికి వచ్చారు అనేటువంటి ఒక అంచనా ఉంది. అయితే ఇక్కడ కేసీఆర్ మాట్లాడేటువంటి స్పీచ్ ఏదైతే ఉందో దాని మీద ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి దృశ్యం ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేవలం కేసీఆర్ మాత్రమే ఈరోజు మాట్లాడబోతున్నారు. సో కేసీఆర్ స్పీచ్ అనేది ఈ మొత్తం సభకు ఒక ప్రాణం, ఒక హైలైట్. ఆయన తన మొత్తం స్పీచ్లో ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తారు, ప్రధానంగా ప్రభుత్వంతో పాటు తన పాలనలోని అంశాలను ఏమన్నా గుర్తుకు తీసుకొస్తారా, రాజకీయంగా ఎటువంటి ప్రకటన ఉండబోతోంది, ఎటువంటి ఆందోళన ఉండబోతోంది అనేటువంటిది కూడా చాలా సీరియస్గా ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నటువంటి అంశం. సో కేసీఆర్ స్పీచ్ మరి కొద్దిసేపట్లో స్టార్ట్ కాబోతోంది. ప్రతి ఒక్కరు కూడా ఈ జోష్ మనం చూడొచ్చు. ఈ జోష్లో ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ స్పీచ్ను చూడాలి, కేసీఆర్ స్పీచ్ను వినాలి అనేటువంటిది ఇక్కడ ఎల్కతుర్తి ప్రాంగణంలో ప్రతి ఒక్కరి దగ్గర వినిపిస్తున్నటువంటి అంశం. కేసీఆర్ మాటలే ఈరోజు తూటాలై పేల్తాయని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. కేసీఆర్ ఒక కొత్త దిశ రాజకీయంగా ఇవ్వబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ నిప్పులు చెరుగుతారు అనేటువంటి మాట బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వస్తుంది. స్పీచ్ దాదాపు 40 నుంచి 45 నిమిషాలు ఉంటుంది అనేటువంటిది బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. ఈ 40 నుంచి 45 నిమిషాల స్పీచ్లో కేసీఆర్ చెప్పే ప్రతి మాట రాబోయేటువంటి తెలంగాణ రాజకీయాలను శాసిస్తుంది అనేటువంటిది టీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాట. సో డెఫినెట్గా కేసీఆర్ స్పీచ్ అనేటువంటిది కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. కాసేపట్లో ఆయన ఇక్కడ చేరుకున్న తర్వాత స్పీచ్ గురించి కొన్ని అంశాలు చెప్పబోతున్నాడు. ఆ స్పీచ్ ఎలా ఉండబోతుంది అనేటువంటిది ప్రతి ఒక్కరిలో ఆసక్తి కలిగిస్తున్నటువంటి అంశం. విలేజ్ నృత్యంతో ఇస్మాయిల్, సాక్షి టీవీ, ఎల్కతుర్తి. గొంతులను ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. మీ మెడలల్లో ఉన్న జెండాలు మొత్తం చేతులలోకి తీసుకొని ఊపాలి. అందరూ ఈ పాట పాడినంతసేపు గట్టిగా జెండాలన్నీ ఇది గులాబీ వనంగా మారాలి. కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా, కోట్ల గొంతులను ఏకం